Hello everybody. So in this video I'm going to explain about active voice to passive voice, and here in my previous videos I explained about the rules of active voice to passive voice, and I explained about assertive sentences or declarative sentences. Now in this video I'm going to explain about imperative sentences, how we change imperative sentence from an active voice to a passive voice. ఓకే, సో నా ప్రీవియస్ వీడియోస్లో నేను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలి అనేటటువంటి రూల్స్ చెప్పాను. అండ్ అండ్ వచ్చేసి మా డిక్లరేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్ దిస్ వీడియో, ఈ వీడియోలో ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దెన్ come to here imperative sentences. Already you come to know an imperative sentences has commands, requests, orders, okay, and suggestions. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఆర్డర్స్ ఉంటాయి, కమాండ్స్ ఉంటాయి, రిక్వెస్ట్లు ఉంటాయి, సజెషన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ యునో ఇంపరేటివ్ సెంటెన్సెస్ వోంట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఉండదు, రైట్? దట్ స్టార్ట్ విత్ ఏ వెబ్. సో ఒక వెబ్తో మాత్రమే స్టార్ట్ అవుతుంది. అండ్ మేబీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్. కొన్నిసార్లు మాత్రము ఆబ్జెక్ట్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, మేబీ ఇట్ హ్యాస్ ఏ సబ్జెక్ట్, మేబీ ఇట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్ సమ్ టైమ్స్. ఓకే, సో కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు ఆబ్జెక్ట్ అనేది. బట్ ఎప్పుడు కూడా వెర్బ్తో స్టార్ట్ అవుతుంది అండ్ సబ్జెక్ట్ అనేది ఉండదు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ read well. So here look at this one, read well. So here we don't have subject and we don't have an object too, right? So subject ledu, object ledu, right? Only verb form undi along with adverb తో పాటు ఉంది, రైట్? సో సరే, ఇక్కడికి వచ్చేసినట్లయితే మనకి ఓన్లీ వెబ్ ఫామ్తో స్టార్ట్ అయింది. సో అండ్ దీని ముందు మనకి లెట్ కానీ లేకపోతే అండ్ ఓకే, దీని ముందు మనకి ప్లీజ్ కానీ లేదు, లెట్ లేదు, ప్లీజ్ లేదు, రైట్? సో కనుక ఇక్కడ మనము దీన్ని రాసేటప్పుడు అంటే మనకి ఆబ్జెక్ట్ అనేది లేకపోతే ప్యాసివ్ వాయిస్ని మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ ఆర్డర్డ్. ఓకే, సో మనకి ఆబ్జెక్ట్ అనేది లేకపోతే ఎప్పుడు కూడా మనము ఇలాగా యు ఆర్ ఆర్డర్డ్ అని, యు ఆర్ సజెస్టెడ్ అని, యు ఆర్ రిక్వెస్టెడ్ అని అలాగా మనం స్టార్ట్ చేసుకుంటాం. అండ్ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసుకుంటాము. అండ్ వీ హ్యావ్ టు రైట్ ద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హియర్, టు రీడ్ వెల్. సో హియర్ యు ఆర్ ఆర్డర్డ్ టు రీడ్ వెల్. సో ఇక్కడ దీని ముందు ఏదీ లేదు కాబట్టి ఆర్డర్ తీసుకుంటాము, ఓకేనా? సో దీని ముందు ఏమీ లేదు అంటే లైక్ ప్లీజ్ కానీ లెట్ కానీ లేదు కాబట్టి ఆర్డర్ తీసుకుంటాము, అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్లీజ్ enroll my name. Okay, please enroll my name. Okay, so here start with please. That's why we have to start. You are requested.
You are requested to enroll his name or her name. Okay, you are requested to enroll his name or her name. Like that we change. Then let's play. So here start with letter. That's why we are suggested. Sorry, here not you are. We are. As is there as okay. As అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు దెన్ వీఆర్ సజెస్టెడ్. We are suggested to play. Okay, so like this మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో ఇలాగా ఓన్లీ వెర్బ్ ఫామ్ దీని ముందు ఇలాగా ప్లీజ్ కానీ లెట్ కానీ రాకపోతే దెన్ యు ఆర్ ఆర్డర్డ్ టు రీడ్ వెల్ అనేది రాసుకుంటాము. అదే ప్లీజ్ ఉందనుకోండి యు ఆర్ రిక్వెస్టెడ్ అనేది రాసుకుంటాము. లెట్ అనేది ఉందనుకోండి వీఆర్ సజెస్టెడ్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. అంటే యు ఆర్ సజెస్టెడ్ అయినా రాసుకుంటాము. రైట్. సో ఎప్పుడైతే లెట్ అనేది ఉన్నప్పుడు ఓకే. దెన్ హియర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. Next examples for this with object. Open the book. So here a verb and along with this object also there. So when you find object then you have to start with let. Okay, bring it here. Let the book. Okay, here we use be as be form and V3 form of the verb. So let the book be opened. ఓకే. సో ఇందాక ఆబ్జెక్ట్ లేకపోతేనేమో యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ సజెస్టెడ్, యు ఆర్ ఆర్డర్డ్ అనేది రాసుకొని టు ప్రిపోజిషన్ యూజ్ చేసి అక్కడ ఉన్నది ఏదైతే ఉందో అంటే రీడ్ వెల్ అని కానీ తర్వాత ఎన్రోల్ మై నేమ్ అనేది కానీ అవి ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ యాన్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దెన్ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే వీ హ్యావ్ టు స్టార్ట్ ప్యాసివ్ వాయిస్ విత్ లెట్తో స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దేంతో స్టార్ట్ చేయాలి? లెట్తో స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఆబ్జెక్ట్ హియర్, ఆబ్జెక్ట్ యాజ్ ద సబ్జెక్ట్ ప్లేస్. ఓకే, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చేస్తాము అంటే లెట్ ద బుక్. అండ్ హియర్ వీ యూజ్ బీ యాజ్ బీ ఫామ్, బీ అనేటటువంటి దాన్ని బీ ఫామ్గా యూజ్ చేస్తాము. అండ్ V3 ఫామ్ ఆఫ్ ది వెర్బ్. ఓకే, లెట్ ద బుక్ బీ ఓపెన్డ్, ఆ విధంగా దాన్ని రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ బ్రింగ్ ఇట్ టు మీ. సో హియర్ ఆల్సో లుక్ ఎట్, దిస్ ఈజ్ వెర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, అప్పుడు start with the let it. Okay, be as be form, let it be. V3 form brought to me. Okay, so ఇక్కడ వెర్బ్ ఆబ్జెక్ట్ దీంతో మనం సంబంధం లేదు. ఓకే, సో వీ డోంట్ టేక్ ఇట్ ఓకే యాజ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ లైక్ దట్. దీన్ని మనం సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా తీసుకోవాల్సిన పని ఏమీ లేదు, దాంతో పని లేదు. దీస్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్, ఇవి ఎక్స్ట్రా వర్డ్స్ కాబట్టి జస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని మాత్రమే తీసుకుంటాము. సో స్టార్ట్ విత్ లెట్. ఓకే, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తెచ్చుకుంటున్నాము, లెట్ ఇట్. సో దెన్ బీ ఫామ్, బీ యాజ్ బీ ఫామ్, V3 ఫామ్ బ్రింగ్, బ్రాట్. సో బ్రాట్ టు మీ. ఓకే, ఆ విధంగా రాసుకుంటాము. నెక్స్ట్
గివ్ మీ a bottle of water. Give me a bottle of water. సో ఇక్కడ అంతే, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. సో హియర్ ఓకే, let me be given a bottle of water. Let me given a bottle of water. సో ఈ విధంగా మనం రాసుకుంటాము. ఓకేనా? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనము ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది ఓకే వెర్బ్ ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా? వెర్బ్ లేదు, సారీ ఆబ్జెక్ట్ లేదు అనుకోండి, ఇఫ్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ దెన్ we have to use you are ordered, you are requested, you are suggested, like that. ఓకేనా? ప్లీజ్ ఉంటేనేమో రిక్వెస్టెడ్ అనేది తీసుకోండి, లెట్ ఉంటేనేమో సజెస్టెడ్ అనేది తీసుకోండి. ఓకే, దెన్ సో అలా కాకుండా ఆబ్జెక్ట్ కనుక ఉంటే, ఆబ్జెక్ట్ అనేది ఉంటే కనుక మనము ప్యాసివ్ వాయిస్ని లెట్తో స్టార్ట్ చేసుకుంటాము. అండ్ బీ యాజ్ బీ ఫామ్, బీని బీ ఫామ్గా యూజ్ చేస్తాము. అండ్ విత్ రిఫార్మ్ ఆఫ్ ది వేబ్. ఓకేనా? సో ఇలాగా మీకు ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయనేసి మీన్ తీసుకొచ్చి ఇక్కడ రాయాల్సిన పని లేదు. సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు యూజ్ దెమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్, లైక్ దట్. ఓకేనా? సో వాటిని రాసుకుంటాము, ఆ విధంగా రాసుకుంటాము. ఈ ఎక్స్ట్రా వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా వాటిని సో మనం చేంజ్ చేసిన తర్వాత ప్యాసివ్ వాయిస్ పక్కన రాసేసుకోవటమే. ఓకేనా? ఎక్స్ట్రా వర్డ్స్ని యాడ్ చేసుకుంటాము. లైక్ దట్ వీ చేంజ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకుంటాము. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. నౌ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో how we change interrogative sentences into passive voice. Okay, so interrogative sentences. Interrogative sentences. Interrogative sentences, right? సో ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా చేంజ్ చేస్తాము ప్యాసివ్ వాయిస్లోకి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాము. ఓకే, మనకి 2 types ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, 2 types ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటేమో ఎస్ఆర్ నో క్వశ్చన్స్, రెండోదేమో అండ్ సెకండ్ వన్ ఈజ్ WH word క్వశ్చన్స్, రైట్? సో హియర్ వీ హ్యావ్ 2 types ఆఫ్ interrogative sentences. One is SR no questions, mean which starts with helping verb. Okay, and second one is WH word questions. So these 2 types of interrogative sentences are there, right? So first one, SR no questions, how we change them, right? Here for example, do you write an exam? Do you write an exam? Do you write an exam? So remember one thing, so this start with do. ఇది డూతో స్టార్ట్ అయింది. డూతో స్టార్ట్ అయినప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా యామ్ ఈజ్ ఆర్తో స్టార్ట్ అవ్వాలి. దేంతో స్టార్ట్ అవ్వాలి? ప్యాసివ్ వాయిస్ అనేది యామ్ ఈజ్ ఆర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో డూతో స్టార్ట్ అయింది, ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా యామ్ ఈజ్ ఆర్తోనే స్టార్ట్ అవ్వాలి మనకి. సో యామ్ ఈజ్ ఆర్లో దేన్ని తీసుకోవాలి అంటే చూడండి, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్నది ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ప్లేస్లో, విచ్ ఈస్ దేర్ ఇన్ ఆబ్జెక్ట్ ప్లేస్, ఈజ్ ఇట్ సింగులర్ ఆర్ ప్లూరల్? ఓకే, అకార్డింగ్ టు వీ హ్యావ్ టు సెలెక్ట్ దీస్. ఓకే, అకార్డింగ్ టు
object, we have to select am is are. So if it is singular, we have to select is. If it is plural, we have to take are. సో సింగులర్ అయితే ఈజ్ తీసుకుంటాము, ప్లూరల్ అయితే ఆర్ తీసుకుంటాము, రైట్. సో అన్ ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి మనము ఈజ్ తీసుకుంటాం అన్నమాట. ఈజ్. సో బ్రింగ్ ఇట్ హియర్. అన్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జామ్ విత్ రిఫార్మ్ written and by preposition, written by, so you, okay, is an exam written by you. So this is the answer. Okay, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డూతో స్టార్ట్ అయింది. డూతో స్టార్ట్ అయినప్పుడు మనము యామీదార్లో ఏదో ఒకటి ప్యాసివ్ వాయిస్ని యామీదార్లో ఒకటి తీసుకొని ప్యాసివ్ వాయిస్ని స్టార్ట్ చేస్తాము. సో యామీదార్లో ఒకటి తీసుకోవటం అంటే ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సింగులర్ అయితేనేమో ఈజు, ప్లూరల్ అయితేనేమో ఆరు. ఒకవేళ మీ అనేది ఉన్నట్లయితే ఇక్కడ యామ్ అనేది తీసుకుంటాము, ఎందుకంటే మీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఐ అవుతుంది కాబట్టి యామ్ తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్. డిడ్ యూ get your marks? Did you get your marks? So here they start with did. If it starts with did, then we have to take was were. Okay, we have to take was or were. Okay, so here passive voice ni was were లో ఏదో ఒకదాన్ని తీసుకుంటాము. ఇక్కడ దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈజ్ వెబ్ ఫామ్, ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యువర్ మార్క్స్ అనేది ఉంది, ఓకేనా. యువర్ మార్క్స్ అనేది ఉంది కాబట్టి యువర్ మార్క్స్ అనేవి ప్లూరల్ ఫార్మ్స్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ వర్. వర్ యువర్ మార్క్స్, వర్ యువర్ మార్క్స్ విత్ రిఫార్మ్ గెట్, గాట్ ఆర్ గాటెన్. అయితే ఘాటే ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఘాట్ తీసుకుందాం. వర్ యువర్ మార్క్స్ ఘాట్ అండ్ బై ప్రిపోజిషన్ అండ్ సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్. వర్ యువర్ మార్క్స్ ఘాట్ బై యూ. నెక్స్ట్ డస్ షీ కుక్ ఫుడ్? Does she cook food? Okay, so ఇక్కడ does తో స్టార్ట్ అయింది నాన్న. సో if it starts with does, then also we have to take am, is, are. ఓకే, ఫుడ్ అనేది మనం ఎప్పుడు సింగులర్లోనే తీసుకుంటాం కాబట్టి ఈజ్తో స్టార్ట్ చేసుకుంటాము ప్యాసివ్ వాయిస్ని. ఈజ్ ఫుడ్ విత్ రిఫార్మ్ కుక్డ్ and by preposition she become her. Okay, so is food cooked by her. So like that we change it. Okay, so here also it starts with does, then we have to start passive voice with am is are. passive voice ni manamu am is are lo dentona ఒకదాంతో స్టార్ట్ చేసుకుంటాము. ఓకే, సో యామీదార్లో ఒకదాంతో స్టార్ట్ చేసుకుంటాము. యామీదార్లో దేని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అనేది చూసుకోవాలి. సింగులర్ అయితేనేమో ఈజ్, ప్లూరల్ అయితేనేమో ఆర్ తీసుకుంటాము. సో ఇక్కడ ఫుడ్ అనేది సింగులర్ కింద తీసుకుంటాము కాబట్టి ఈజ్తో స్టార్ట్ చేశాను ప్యాసివ్ వాయిస్ని. ఈజ్ ఫుడ్ కుక్డ్ బై హర్. ఓకే, సో ఈజ్ అనేది తీసుకున్నాము, దెన్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చాను అండ్ విత్ రిఫార్మ్ ఆఫ్ ది వెర్ అండ్ బై ప్రిపోజిషన్ యూజ్ చేశాను అండ్ షీ బికమ్ హర్. షీ అనేది హర్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్. విల్ హీ కంప్లీట్ his work? Will he complete his work?
ఓకే, విల్తో స్టార్ట్ అయింది నాన్న ఇది. ఓకే, విల్తో స్టార్ట్ అయినప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ని విల్ బీతో కానీ షల్ బీతో కానీ స్టార్ట్ చేసుకుంటాం. విల్ బీతో కానీ షల్ బీతో కానీ స్టార్ట్ చేసుకుంటాం. బట్ ఓకే, ఇన్ ద సెంటెన్స్ వి స్ప్లిట్ దీస్ టూ, స్ప్లిట్ చేసేస్తాం ఆ రెండింటిని కూడా. అంటే ఎలాగా అంటే, సో ఇక్కడ చూడండి, ఇది సబ్జెక్ట్, ఇది వెబ్, ఈజ్ వర్క్ అనేది ఆబ్జెక్ట్ కదా. అప్పుడు విల్తోనే స్టార్ట్ చేసుకుంటాం మనం ప్యాసివ్ వాయిస్ని. విల్ హిజ్ వర్క్, విల్ హిజ్ వర్క్. ఇక్కడ బి రాసుకుంటాము, బి విత్ రిఫార్మ్, completed, and by preposition he become him. Will his work be completed by him? సో ఈ విధంగా అనమాట. ఓకేనా? సో ఒక్కసారి మళ్ళీ చూద్దాము ఇక్కడ. సో డూతో స్టార్ట్ అయింది. డూతో స్టార్ట్ అయితే యామ్ ఈజ్ ఆర్లో ఒకదాన్ని తీసుకుంటాం నాన్న. ఓకే, వీ హ్యావ్ టు టేక్ am is are, or we have to start passive voice with am is are if this active voice start with do. Okay, so if an active voice start with do in interrogative sentence, then we have to start passive voice with am is are. Okay, so how we have to select one from these three? So how? By the object. Okay, so if it is singular, then we have to start with is. If it is plural, we have to start with are. Okay, so then here an exam is a singular, that's why I take is, okay, as helping verb, sorry, as B form. So and then we have to bring object in the subject place, and then we have to write with form, and then write by preposition, and subject become object, right? Then so here second one, it starts with did. If it starts with did, then we have to start passive voice with was or were. Okay, so was gaani were to gaani start చేసుకుంటాము. So here your marks is here a plural form, that's why we have to take were here, right? Then here this sentence starts with this interrogative sentence start with does, that's why we have to take again here also am is are. Okay, so here food is a singular, that's why I select is. Then here this starts with will. Okay, this interrogative starts with will. Then I start passive voice with will be or shall be. But in the sentence we part these two. Okay, so like this. Will his work. Okay, we have to bring object in the subject place. Then be as B form. ఇక్కడ will be అని చెప్పాను కదా. సో ఆ will be లో బీని ఇక్కడ రాసుకుంటాము, will ఇక్కడ రాసుకుంటాము, బీని ఆ సబ్జెక్ట్ తర్వాత రాసుకుంటాము, అండ్ V3 ఫామ్ రాసుకుంటాము. Then by preposition, and then the subject become object. Okay, so like this we change these simple tenses. I mean here this and this one, this both are simple present tense, this is simple past tense, and this is simple future tense. Okay, so in my next video I'll explain about continuous tenses and perfect tenses. Okay, thank you.